మనం ఈరోజు ఏం చెప్పుకుందామంటే మొక్కు. అంటే మనము మొక్కులు మొక్కుతూ ఉంటాం. ఈ బుక్ ఎవరు రాసిండంటే తటవర్తి రాఘవరావు సార్ రాశారు. తెలుసుకోండి అనే బుక్ నుండి తీసుకోవడం జరిగింది. మరి చాలా మంది తమ కష్టాలు తీరాలని మరి ఇష్ట దైవానికి మనసులో మొక్కుకుంటారు. మనమైతే చాలా సార్లు చేసి ఉంటాం, ఇంకా చేస్తున్న వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఏదైనా కష్టం రాగానే ఈ కష్టం తీరితే మీ గుడికి వచ్చి నేను కొబ్బరికాయ కొడతాను, లేదంటే ఎక్కువ శాతం అయితే తిరుపతికి వెళ్ళి గుండు వేసుకుంటాను అని అంటూ ఉంటాం అన్నమాట. అలా మొక్కుకుంటాం. ఆ మొక్కు తీరిపోగానే ఏమనుకుంటామంటే ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి మొక్కు తీర్చుకుంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే తీర్చుకోకపోతే మదన పడుతూ ఉంటారు. నేను మొక్కుకున్నా, ఆ పని అయ్యింది, మరి నేను ఇంకా అంటే గుడికి వెళ్ళలేదు, ఆ మొక్కు తీర్చలేదు అని ఎప్పుడు బాధపడుతూ సమయం వస్తలేదు నాకు అని బాధపడుతూ ఉంటారన్నమాట. ఆ మొక్కు తీర్చేదాకా వారికి మనశ్శాంతి అన్నదే ఉండదు. ఏదైనా కొంచెం ప్రాబ్లం వస్తే కూడా ఆ మొక్కు మొక్కడం వల్ల, నేను తీర్చకపోవడం వల్ల నాకు ఇంకా ఈ ప్రాబ్లం వస్తుంది, ఈ సమస్య వస్తుంది అనే భావనలోనే ఉంటారన్నమాట. ఇదంతా దేనికి అంటే ఆ దైవానికి మాటిచ్చాను అన్న ఉద్దేశంతో. దైవము, ఆ దైవానికి మాటిచ్చాను కదా, మరి ఆ మాట ఇస్తే నేను తీర్చకపోతే మరి నాకు ఇంకా ఏం జరుగుతుందో అన్న భయం. ఇంకా మనకి ఎన్ని భయాలంటే, ఈ రోజు శుక్రవారం కదా, శుభ్రంగా స్నానం చేసి దీపం పెట్టకుంటే ఇక ఏం జరుగుతుందో అన్న భయం. ఇంకా ఏం భయాలంటే, మా అమ్మ అంటే అత్త చెప్తా అన్నమాట, మన ఇంటి దేవుడిది, అక్కడికి వెళ్ళాలి, సంవత్సరంకి ఒకసారి వెళ్ళకపోతే మరి ఏదన్నా కష్టం వస్తుందేమో అన్న భయం. ఇంకా తెలియకుండానే మనకి అంటే ధ్యానంలోకి వచ్చి తెలిసింది కానీ అమ్మవారికి బలిచ్చుడు ఇప్పుడు ఆషాఢం కదా, ఎన్ని చూస్తున్నాం. అంటే ఇవన్నీ భయాలు ఎందుకు అంటే భగవంతుడికి మాట ఇచ్చామన్న భయము. మరి కానీ ఇక్కడ సార్ ఏం చెప్తున్నారంటే ఇతరుల విషయంలో మట్టుకు అంత ప్రాముఖ్యం ఇవ్వరు. మరి లోపల భావంలో అనుకున్న మొక్కుకున్న దానికి అంత ప్రాముఖ్యం ఇస్తున్నాము, కానీ కనిపించే ఇతరులకి మనము మాట ఇచ్చి మరి అంత ప్రాముఖ్యం ఇవ్వట్లేదు. ఎవరికైనా ఏమైనా ఇవ్వాలనుకుంటే ఒకవేళ ఇవ్వలేకపోయినా దాని గురించి పెద్దగా పట్టించుకోరు, తప్పుగా భావించరు, పాపమని అనుకోరు. ఎందుకు అంటే వీళ్ళలో దైవం అన్న భావన మనకు తెలియదు. మనకితరులలో, మానవులలో ఆ భగవంతుడు ఉన్నాడు, మనం మాట ఇస్తున్నామంటే ఆ దైవానికి ఇచ్చాము అన్న సంగతి మనకు తెలియదు. అదే మనము గుడిలో విగ్రహం ఉంది, ఆ ఇష్టమైన దైవము, మనం మాట ఇచ్చామంటే మనం ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి అనే భావనలో ఉంటాము. అలా ప్రస్తుత సమాజంలో మాట ఇచ్చిన దాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు, మాట తప్పినా అది పెద్దగా తప్పుగా భావించడం లేదు. అందుచేత ఊరికే ఎన్ని మాటలైనా ఇచ్చేస్తున్నారు, వాగ్దానాలు చేసేస్తున్నారు. మనం ఇప్పుడు చూడండి, ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా ఏం చెప్తామంటే ఎంత బాగుంది, ప్రతి ప్రతి నెల నేను భీమవరం వస్తాము, ప్రతి రోజు ధ్యానంలో చేస్తాను, ఎంతో బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ ధ్యానం చేయగానే ఎన్నో ప్రాబ్లమ్స్ మనకి తగ్గిపోతూ ఉంటాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని పోతూ ఉంటాయి, హాయిగా ఉంటుంది. అప్పుడు అనిపిస్తుంది అన్నమాట, ఎంతో గొప్పది ధ్యానం,
దీన్ని వదలము అని చాలా మంది నా జీవితంలో అయితే చూస్తూ ఉన్నాను. చాలా మంది వస్తారు, ధ్యానం చేస్తారు, కొన్ని కొన్ని సమస్యలు మొదట్లో తీరిపోతాయి, కానీ తర్వాత మళ్ళీ కష్టాలు వస్తాయి. ఎందుకు? మనం చేసిన కర్మలను బట్టి మనకు కష్టాలు ఉంటాయని జ్ఞానము వినము. ఎందుకు? ధ్యానం ఒకటే చేస్తే చాలు, ధ్యానం వల్ల నాకు అన్ని తగ్గిపోయినాయి అనుకుంటాం, కానీ ఎంతో జ్ఞానం తెలుసుకోవాలన్న ఆలోచనని పక్కన పెట్టేసి మనము కష్టం రాగానే మళ్ళీ ధ్యానం చేసినా కూడా నాకు కష్టాలు వచ్చాయి అనేది ఉంటుంది. అందుకే త్యాగరావు సార్ ఏం చెప్తారంటే, జ్ఞానం పెంచుకోండి, ధ్యానంతో పాటు జ్ఞానం పెంచుకోవాలి. అప్పుడే మనము ఈ సాధనని మనం ముందుకు తీసుకెళ్తాం. ఇంకొకటి ఏంటంటే, ఇది రోగాల కోసం కాదు, ఇది రోగాల కోసం కాదు, ధ్యానం అనేది ఆత్మ జ్ఞానం కోసం అని తెలుసుకుంటాం. నేను అయితే అనారోగ్య కారణంగానే ధ్యానంలోకి రావడం జరిగింది. ఆరోగ్యం పొందినా కూడా ఇంకా ఎన్నో అనారోగ్యాలు వస్తున్నాయి. కానీ సార్ చెప్పడం వల్ల ఇది ఆత్మజ్ఞానం కోసమే ధ్యానం, కానీ రోగాల కోసం కాదు. పోతాయి ఖచ్చితంగా, ధ్యానం వల్ల మనకి రోగాలన్నీ పోతాయి. ఎప్పుడు పోతాయి అంటే మన జ్ఞానం వచ్చినప్పుడు. ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి. ముక్తి అంటే ఏంది? మనకు దుఃఖరాహిత్య స్థితి ముక్తి. అంటే దుఃఖం లేకుండా ఉండడమే ముక్తి. కాబట్టి మనం ఏదైనా స్వీకరిస్తూ ఎంత అనారోగ్యాన్నైనా భరించే శక్తి వస్తుంది ధ్యానం వల్ల అని మన గురువులు చెప్పడం వల్ల మనము దీన్ని గట్టిగా పట్టుకుంటాం. ఎప్పుడు ఈ జ్ఞానం తెలిసినప్పుడు. తెలియనప్పుడు ఏమవుతుంది అంటే, చేస్తాము, మళ్ళీ వేరే సమస్యలు వస్తాయి, అప్పుడు ధ్యానాన్ని మానేస్తూ ఉంటారు. అందుకే జ్ఞానం అనేది తప్పనిసరి. మరి ఎలా జ్ఞానం సంపాదించుకోవచ్చు అంటే, ఇలా సజ్జన సాంగత్యం ద్వారానే మనము జ్ఞానం సంపాదించుకోవచ్చు. మన గురువు చెప్పిన అంటే ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి, స్వాధ్యాయం చెయ్యాలి అని చెప్తున్నారు. అలా మనం జ్ఞానము సంపాదిస్తూ ఈ స్వాధ్యాయం చేస్తూ ఉంటే మనకి ఈ విషయాలన్నీ తెలుస్తాయి, లేకపోతే ఏమీ లాభం ఉండదు. అలా మనము ఎప్పుడు చూసినా అసలు అంటే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం, కానీ ఆ వాగ్దానాలు చేస్తున్నారు వాళ్ళలో భగవంతుడు లేడు అని అవి మర్చిపోతున్నారు. మరి భగవంతుడు వాళ్ళలో ఉన్నారని మనం తెలిసినప్పుడు మాట ఇస్తే మరుస్తామా? మరవము. ఎందుకు అంటే వాళ్ళు కూడా దైవాలే, నేను వాళ్ళకు మాట ఇచ్చానంటే నెరవేరుస్తాను అని మనం అనుకొని మనం వాళ్ళకి చేస్తాం. లేకపోతే ఇచ్చిన మాటని మర్చిపోతారు. ఇంకేం చేస్తారు? అసలు గుర్తు కూడా పెట్టుకోరు వాళ్ళు. మాట ఇచ్చామన్న సంగతి కూడా గుర్తుండదు. ప్రస్తుతం ఇచ్చిన మాటకు విలువ లేకుండా పోతుంది. మనకు ఆ మాట నోట్లో నుంచి టకటక అనడం కాదు, ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి అని ఇక్కడ మనకి సార్ గుర్తు చేస్తున్నారు. గుర్తుంచుకోవాలి మనం ఏం మాట్లాడుతున్నామని. ఎరుకతో మాట్లాడినప్పుడు నీకు అది గుర్తుంటుంది. ఎరక లేకుండా అందరు గొప్పలు చెప్పేస్తున్నారని నేను కూడా గొప్పలు చెప్పేస్తా, ఓ నేను పిరిమిడికి ఇంత ఇచ్చేస్తా అంత ఇచ్చేస్తా అంటుంటారు. తర్వాత చూస్తే 1000 అనుకున్నా కానీ ఇంకో 2 రోజులు అయితే 500 అవుతుంది, ఇంకో 2 రోజులు అయితే 200 అవుతుంది. ఇంకా అయితే ఇవ్వకుండా నడుస్తుందిలే, ఎంతో మంది ఇస్తుంటారు, మనమే ఇవ్వాల్సిన పని ఏంది అనేటట్లు కూడా మాట్లాడుతుంటారు. ఎంత అంటే తెలియక వాళ్ళకి అలా వాగ్దానాలు చేస్తూ వాళ్ళ మాట మర్చిపోయామని చెప్తుంటారు. అసలు ఇచ్చినట్టు కూడా గుర్తుండటం లేదు. ప్రస్తుతం ఇచ్చిన మాటకు విలువ ఉండడం లేదు. అది చాలా చిన్న విషయం భావిస్తున్నారు, చిన్న విషయం అనుకుంటున్నాం, కానీ అది చాలా తెలివిగా అంటే ఎంత తెలివిగా ఉన్నాం మేము అనుకుంటారనమాట. తేలికగా తీసుకుంటున్నారు ఆ మాట. అసలు మాట ఎక్కడ ఇచ్చాను అని కూడా అని ఏమంటున్నారంటే, ఆ ఆ చెప్పగలగడం, అలా చెప్పగలగడం తెలివితేటలు అనుకుంటారు వాళ్ళు. అంటే నిన్ను లేపో ఏమున్నది గాలింది అని అనుకోవడము వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అనుకోవడం
జరుగుతుంది. నేనే తెలివిగలను, అందుకే నేను ఇలా ఇప్పుడు 500 ఇస్తా అన్న పిరమిడ్కి నేను ఇయ్యలేను, 500 మిగిలి తీసుకున్నా, నేను తెలివి గల్లదాన్ని అనుకుంటాం. కానీ అక్కడ దానివల్ల ఎంత కర్మ వస్తుందో మనకు తెలియటం లేదు. ఇక్కడ సార్ ఏం చెప్తున్నంటే, ఎదుటి వారిని తెలివి తక్కువ భావించి అంతకన్నా ఆలోచించడం లేదు, కానీ ఆలోచించాలి అని చెప్తున్నాడు ఇక్కడ. అందుకే అమ్మ ఎప్పుడు చెప్తుంటారు, ప్రతిదానికి విచారణ చేయాలి. విచారణ చేసినప్పుడే మనకు అది ఎందుకు, ఎందుకు మనకి సమస్య ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అని ఆలోచించాలి. కానీ వచ్చిందిలే పోతుందిలే అని వదిలేయద్దు అని చెప్తుంటారు అమ్మ. అలా ఇక్కడ కూడా ఆలోచించాలి. ఏమని? కారణం అనుకోవడం వేరు, అనడం వేరు. మనము భావనల లోపల అనుకోవడం వేరు. అనుకోవడం కర్మ కిందికి రాదట, కానీ అనడం మాత్రం కర్మ కిందికే వస్తుంది. మన పత్రి సారగుతారు, నీ భావంలో ఏదైనా ఉండని, ఎవరిని ఇబ్బంది పెట్టదు ఆ భావం. ఎవరిని ఇబ్బంది పెడుతుందా? నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఎంతో మంది తిట్టుకున్నాను అనుకోండి, మీకేమైనా బాధ అవుతుందా? కాదు. అదే ఎదుటపడి 4 మాటలు అన్నాను అనుకోండి, అప్పుడు ఎంతో బాధపడతారు. మనసంతా బాధ అవుతుంది, నన్ను ఎందుకు తిట్టింది, నేను ఏమన్నా, నేను ఏం తప్పు చేసినా తను తిట్టేసింది అనుకుంటున్నాను. అసలు అసలు ఏ బాధ ఉండదన్నమాట. వినిపిస్తుందా? ఆ. అనడమే కర్మ కిందికి వస్తుంది అంటే, మాట అనడమే కర్మ కిందికి వస్తుంది. సృష్టి లెక్క ప్రకారం ఏంటిదంటే, మనసులో అనుకున్నది లెక్కించబడదు, కాడు చేయబడదు. కానీ అన్నది నోటి నుంచి వచ్చిన మాట మాత్రం కర్మ కిందికే వస్తుంది, లెక్కించబడుతుంది, ఖచ్చితంగా రికార్డు చేయబడుతుంది. అంతేకాదు, ఏ కర్మకైనా ప్రతిఫలం ఉండే తీరుతుంది. అందుచేత మనసులో అనుకున్నది కాదు, కానీ నోటితో అన్నది నెరవేర్చుకోకపోతే మాత్రం తప్పు చేసిన వారం అవుతాం, పాపం చేసిన వారం అవుతాం, ఫలితం అనుభవిస్తారు. కానీ మానవులు ఈ విషయం పెద్దగా పట్టించుకోవడం లేదు. పత్రి సార్ అంటారు, నీ నోటిలోని మాటే నీ నుదిటి మీద వ్రాత అని. మనం అంటాం ఎప్పుడు, ఎవరైనా నిలబోతే నా దగ్గర లేదు అని ఇస్తాం. మళ్ళీ ఏదైనా పిల్లలు సరిగా చేయకపోతే వాళ్ళు అంతే, అది ఇంతే అంటాం. బుద్ధి వికసించలేదు, బుద్ధి మాధ్యంగా ఉంది, ఆ పిల్ల అంతే ఉంటది, ఇట్లనే అనేస్తుంటాం. అంటే మన నోటి నుంచి వచ్చే మాట మన నుదిటి మీద రాత అంటుండు పత్రిచి. మనం ఇంతే అని అనుకోవద్దు, ఏది తేలిగా తీసుకోవద్దు. మన రాఘవరావు సార్ చెప్తాడు, నువ్వు స్త్రీ, నువ్వు పురుషునివి, నాతోటి ఏమీ కాదు అని ఎప్పుడు కూడా ఆత్మాన్యుత భావం, అంటే నేను తక్కువ అనే భావన ఎప్పుడు ఉండకూడదు. ఎప్పుడు నా వల్ల అవుతుంది, నేను చేయగలను, నా వల్ల అవుతుంది, నేను స్త్రీ కాదు, నేను పురుషుని కాదు, నేను ఆత్మస్వరూపురాలిని అని అనుకోమంటారు. అలా అనుకున్నంత మాత్రాన కాదు, కానీ సాధన చేసినప్పుడు అనుకోగలం. లేదంటే నెగిటివ్ ఆలోచనలు, వినాశకరమైన ఆలోచనలు ఆలోచిస్తాం, మాటలు కూడా మాట్లాడుతుంటాం. ఇప్పుడు సాధన బాగా చేసినప్పుడు మనకు ఆటోమేటిక్ గా అనుకూలమైన ఆలోచనలు, అద్భుతమైన ఆలోచనలు చేస్తాం. అలా మాట్లాడతాం, మన ఆలోచనలే మన మాటలు మాట్లాడతాం నిజానికి అయితే. కానీ ఇక్కడ సార్ ఏం చెప్తుండంటే, ఈ మొక్కుల విషయంలో ఎందుకంత భావనలో అనుకున్న మొక్కుల్ని అంత శ్రద్ధతో తీరుస్తారు, కానీ ఇతరుల విషయంలో మాట ఇచ్చి తప్పుతారు. మరి తప్పినప్పుడు ఆ కర్మ మీకు అంటుతుంది. భావనలో లెక్కించబడదు అంటే పెద్దగా కాదు కదా అది, ఎందుకంటే ఎవరికి ఇబ్బంది లేదు అది అక్కడ.
మనం లోపల తిట్టుకున్నామంటే అది పెద్దగా ఇబ్బంది లేదు. తర్వాత అదే పదాలు తీసుకొచ్చి బయటకు ఎదుటి మీద విసిరామంటే అప్పుడు అందరికి బాధ కలుగుతుంది. అంటే ఇక్కడ నీ లోపల అన్నప్పుడు ఎవరికి బాధ లేదు. ఎప్పుడైతే బాణాలు అంటారు, మాటలు బాణాలు అవి ఎప్పుడైతే బయటకు వదిలామో అప్పుడు అవి పుచ్చుకొని బాధపడతారు వాళ్ళు. అలా మంచిగా మాట్లాడినప్పుడు, పుష్పం లాంటి మాటలు మాట్లాడినప్పుడు చల్లగా మెత్తగా తగులుతాయి హృదయానికి అని మనకి ఇప్పుడు కూడా గురువులు కూడా చెప్తూ ఉంటారు. ఎంతో చక్కగా, స్పష్టంగా, ప్రేమగా, హృదయపూర్వకంగా మనము మంచి మాటలే మాట్లాడాలి. ఎదుటి వారిని బాధ పెట్టకూడదు. ఆ మాటల వల్ల చాలా కర్మ తెచ్చుకుంటున్నాము. మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు, మాట, చేత, మన భావం, ఈ మూడు శుద్ధత్వంలో ఉంటే ఎంతో అద్భుతంగా మనకు అసలు దుఃఖం అనేదే రాదు, కష్టాలు అనేటివే రావు. ఒకవేళ కష్టాలున్నా మనం దుఃఖించము. ఎందుకంటే అన్ని శుద్ధత్వంలో ఉన్నప్పుడు మనకు ప్రతికూలమైన ఆలోచనలే వస్తాయి, ప్రతికూలమైన మాటలే మాట్లాడతాము, ప్రతికూలమైన పనులే జరుగుతాయి తప్ప ఇంకా ఎటువంటిది రాదు అని మనకు చెప్తున్నారు. అది ఎలా వస్తుందంటే మన పత్రి సార్ చెప్పిన శ్వాస మీద ధ్యాస, ధ్యానం వల్లనే సాధ్యం. ఇంకెటువంటి రకం ఏది, ఏ పూజలు చేసినా, ఏ స్తోత్రాలు జపాలు, ఏ యజ్ఞయాగాదులు, ఏ నిత్య నైమిత్తిక కర్మలు చేసినా మనకు ఆ బుద్ధి అనేది రాదు అని మనకు చెప్తున్నారు అన్నమాట. ఒక రకంగా చూస్తే మొక్కు మనసులో అనుకుంటున్నాం, అందుచేత అది చెల్లించకపోయిన సృష్టిలో లెక్క తప్పు కాదు. మనసులో అనుకుంటున్నాం కాబట్టి వీలైంది కాలేదు చేయలేము, కానీ నోటితో అన్నది మాత్రం మాట ఇచ్చినట్టే అది కర్మే అవుతుంది. అందుచేత మాట చెల్లించకపోతే సృష్టి లెక్కలో తప్పే, పాపమే అని చెప్తున్నారు. కానీ మానవులు మాత్రం నోటితో అన్న మాటకు ప్రాముఖ్యం ఇవ్వటం లేదు. పాపం కానట్టు, తప్పు లేనట్లు భావిస్తున్నారు. మనకి ధ్యానంలోకి వచ్చినాక ఇదంతా అర్థమవుతుంది. అంతకుముందు మనకు కూడా ఏది అర్థం కాలేదు, ఎన్నోసార్లు ఎన్నో అన్వేషణం, దాని ప్రతిఫలం కూడా అనుభవిస్తున్నాము ఇప్పుడు అనేది తెలిసిపోతుంది. కానీ అంతకుముందు మనకి తెలియదన్నమాట. కానీ మనసులో అనుకున్నది మొక్కుకు మాత్రం ప్రాముఖ్యం ఇస్తున్నారు అంటే సృష్టి ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఒక మేకను కోస్తామని అనుకుంటున్నారు, కోస్తున్నారు, ఎంత హింస చేస్తున్నారు చెప్పండి. దాన్ని అందరికి పంచిపెట్టి అందరినీ పాపంలో భాగం చేస్తున్నారు. ఇంకా వారే చేసింది కాకుండా ఇతరులతో కూడా తప్పు చేయిస్తున్నారు. అంటే అప్పుడు ఎంత మందికి పాపం అంటుకుంది అంటే అక్కడ ఎంతమంది ఉంటే అంతమందికి పాపం అంటుకుంటుంది. అంటే అదంతా ఎవరికి వస్తుంది, ఇక్కడ భావంలో మొక్కి అక్కడ హింసించిన వాళ్ళకే వస్తుంది, ఇంకెవరికి కొద్దిగా వస్తుంది. ఇక్కడ చేసిన వారికి భావనలు అనుకొని ఆ మొక్కు తీర్చుకున్న వారికి వస్తుంది. ఇప్పుడు చాలా మంది అడుగుతారు, ధ్యానం చేస్తున్నామండి, నేను సత్యనారాయణ వ్రతం చేస్తానని మొక్కిన, ఎక్కడ సాయిబాబా గుడిలో, మరి చేయవచ్చా అని అడుగుతారు చాలా మంది. అంటే వాళ్ళకి వచ్చిందా? తెలియక, అది తప్పు అన్న భావన వాళ్ళకి లేక. అంటే ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. నేను వాళ్ళకి చెప్తాను, సరేనమ్మా, నువ్వు మొక్కుకున్నావు కరెక్టే, నువ్వు ధ్యానం చేసి రాకూడదు 10 నిమిషాలు, ఆ సత్యనారాయణ వ్రతాలు ఒక 100 చేసినంత ఫలితం నీకు వస్తుంది అని చెప్తా. ఎందుకంటే వాళ్ళకు చెయ్యకు అంటే వాళ్ళకి అర్థం కాదు కదా, ఇవన్నీ విషయాలు చెప్పలేం మనం. అలా చెప్తే అవును కరెక్టే అంటారు. ఇంకో ఇద్దరిని తీసుకొని వెళ్ళమ్మా, నువ్వు గ్రూప్ గా కూర్చొని రా అంటే చాలా సంతోషపడతారు. అంటే మనకు చెప్పారు కదా ఉత్తర గీతలో, పూజ కోటి సమో స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జపకోటి సమో ధ్యానం, ధ్యాన కోటి సమో లయ అని. అంటే ఈ శ్లోకాన్ని చెప్పి వాళ్ళని అక్కడ కూర్చోమ్మా, నువ్వు పూజ కంటే మూడింతలా నువ్వు అక్కడ చేసిన దానం అవుతున్నావు అని మనం చెప్పాలి, వివరించాలి. లేదంటే వాళ్ళు పూజలు వద్దన్నారు ఇట్లా అని చెప్తూ ఉంటారు. అందుకే మనం కూడా తెలుసుకున్నప్పుడే మనము మంచిగా చెప్పగలం అట్లా. సృష్టి ధర్మానికి విరుద్ధంగా ధర్మం అనేది ఏంటిది అంటే అహింసో పరమో ధర్మ. హింస చేస్తే అధర్మం,
అహింస అంటే మనం హింస చేయకుండా ఉండడమే ధర్మం, అసలైన ధర్మం. ఇప్పుడు అందరం అనుకుంటున్నాం మాంసాహారం మేము మానము అని. కానీ మన ధారవితరులకు మాంసం అండి పెట్టినా అది కర్మే, హింస అవుతుంది. మనం ఒకరికి మాంసం తినమని డబ్బులు ఇచ్చినా అది కూడా హింస అవుతుంది. మన డబ్బు వాళ్ళకి హోటల్కి వెళ్ళి తినమని మన పిల్లలకు చెప్తుంటాం, ఇంకా నేను వండరా నువ్వు తినుకో అన్నా కూడా అది కర్మే అవుతుంది. తినకని మనం చెప్పాలి బాధ్యత ఖచ్చితంగా, తినద్దురా అని. వాడి ఇష్టం పోతే వాడి కర్మే అవుతుంది. కానీ సరేరా నువ్వు బయట తినుకో అంటే కూడా అది కర్మే అవుతుంది తప్ప, అది అనుభవపూర్వకంగా చెప్తున్నాను. చాలా ఆ హింస చేయడం వల్ల ఖచ్చితంగా ఇది ఎప్పుడన్నా వస్తుంది అనుకుంటుంటే ఇంతకుందు, కానీ ఇప్పుడు వెంటనే దాని ప్రతిఫలాన్ని అనుభవించవలసి వస్తుంది. ఇది మాత్రం హింసాయుతంగా ఉండడము ఎంతో మనకు ధర్మంగా జీవించినట్లే. అందుకే మానవులకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, అది అర్థమవుతలేదు. మనకు జీవితంలో విచారణ చేసుకున్నప్పుడు దేనికి దేనికి కష్టం వస్తుంది అని విచారణ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉన్నాం కాబట్టి కష్టాలు ఉన్నాయి అనేది అర్థం చేసుకుంటున్నాము. మొక్క అన్నది మేము దేవుడికి మనసులో ఇచ్చినది కొంతమంది అనుకోవచ్చు. అందుచేత మనుషుల విషయంలో ఎలా ఉన్నా దేవుడి మాట, దేవుడికి మాట ఇచ్చి తప్పితే ఆ దేవుడు కోపగించుకోడా అని అంటారు. మనుషుల విషయం దేవుడు అనుకోవట్లేదు, ఎందుకంటే ధ్యానంలోకి రాకముందు మనం కూడా అంతే కదా. దేవుడు విగ్రహం అనుకొని ఆ గుడికి వస్తానని మొక్కాను, అది చేస్తానని మొక్క, ఇది చేస్తానని మొక్కిన, మొక్కకపోతే నాకు పాపం అవుతుంది, కోపగించుకుంటాడు దేవుడు, నాకు కష్టాలు తెస్తాడు అని భయపడుతూ ఉంటారు. కానీ కోరికలు తీరుస్తాడా మనం చేయకుంటే అని భయపడుతూ ఉంటారు. తప్పనిసరిగా తీర్చుకోవాలి, తీర్చాలని అనుకుంటారు. విచిత్రం ఏమిటంటే బొమ్మ దేవుడు కాదు. ఇక్కడ విగ్రహం ఇచ్చినట్టు కాదు. ఆ విగ్రహమే దేవుడు కానప్పుడు మన మనస్సులో ఇచ్చిన మాట ఎలా మాట అవుతుంది, ఇచ్చిన మాట అవుతుంది? కాదు. ఇటువంటి మొక్కులు తీర్చకపోయినా దోషమేమి ఉండదు. పైగా మొక్కు తీర్చుకోవాలంటూ బలి ఇచ్చే జంతువులే నిజమైన దేవుళ్ళు. మనం ఇక్కడ చెప్పుకున్నాం, జంతు బలి ఇస్తానన్నాను, మరి నేను ఇవ్వకుంటే మళ్ళీ ఏమవుతుందో, నా పిల్లలన్న తినని అని వాళ్ళకి వదిలేస్తూ ఉంటాం. ఆ పని కూడా చేయొద్దు. ఇచ్చే జంతువులే దైవాలు. ఆ విగ్రహం కంటే ఆ బలి ఇచ్చే దైవాలు. అలా ఆ దైవాన్ని హింసించినందుకు, చంపినందుకు అంతులేని పాపాన్ని మూటగట్టుకుంటారు. జీవితంలో ఎంతో నష్టపోతారు. అందుచేత తెలుసుకోండి అందరూ, అనుకుని మొక్కు తీర్చకపోయినా నష్టం లేదు, కానీ మొక్కు తీర్చుకోవడానికి చేసే జీవుల హత్య అంత నష్టమే కలిగిస్తుంది. ఈ నెల అంతా చూసని అంత శక్తి లేదే, ఆపే శక్తి మనకి. మనం మాత్రం వాళ్ళకి సలహాలు మాత్రం ఇవ్వకూడదు అని తెలుసుకుంటున్నాం. ఈ సృష్టిలో దైవం వేరెక్కడో లేడు, అన్ని దైవ స్వరూపాలే, ప్రతిదీ మనకు దైవ స్వరూపాలే. దైవం కానిది ఎవరు? అందుచేత ఇతరులకు మాట ఇచ్చినా దైవానికి ఇచ్చినట్టే. మనం మాట ఇచ్చినామంటే దైవానికి ఇచ్చినట్టే. ఒక రకంగా మొక్కు రాయి రూపంలో ఉన్న విగ్రహానికి ఇచ్చింది, కానీ నోటితో అనే మాట మానవ రూపంలో ఉన్న ఆ చైతన్య స్వరూపానికి, ఆ దైవానికి ఇచ్చిన మొక్కు. మానవులు విగ్రహమే దైవం అన్నట్టు మానవుడు దైవం కానట్టు ప్రవర్తిస్తున్నారు, కానీ మానవుడు కూడా దైవమే. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇక్కడ మనకి మాట ఇచ్చడం సార్, కానీ మనం ఇంకా గుర్తు చేసుకోవాలి ఏంటంటే పక్క వాళ్ళు కూడా దైవాలే. మరి వాళ్ళకి మనము నష్టపెట్టాలని, బాధ పెట్టాలని ఒక్క మాట మాట్లాడినా అది మనకు కర్మ కిందికే వస్తుంది. అంటే దైవాన్ని తిట్టినట్టే కదా. మనం తిట్టుకున్న దైవాన్ని తిట్టినట్టే. ఇది కూడా బాగా పాయింట్ అవుట్ చేసుకోవాలి. మనకు మనం కూడా తిట్టుకోకూడదు, ఇతరులని కూడా మనము తిట్టకూడదు. అది మాట మనకి కర్మ కిందికే వస్తుంది. అందుకే దైవం మానుష రూపేణ అంటారు. అందుచేత మనకి ఇప్పుడు శంకరాచార్యులు చెప్తున్నారు కదా, అద్వైతం ద్వైతం.
మరి ద్వైతం అనుకున్నప్పుడు నువ్వు వేరు నేను వేరు అనుకున్నప్పుడు అందరినీ తిడతాం, అన్ని ఆ పనులు ఇది నాకే కావాలి, నా పిల్లలే తినాలి, ఇది నేను మాత్రమే బాగుండాలి అనుకుంటాం. కానీ ద్వైతంలో ఆలోచించినప్పుడు, అలా ద్వైతంలో ఆలోచించినప్పుడు అందరూ ఒకటే అన్నప్పుడు ప్రతిదీ అందరితో మనము షేర్ చేసుకుంటూ ఉంటాం. అందరూ దైవ స్వరూపులే. దైవం మనుష్య రూపేణ అన్నాడు అంటే మన పక్కన ఉన్న వాళ్ళు ఇంకా దైవ స్వరూపులే. జంతువులు కూడా మనకి గురువులు చెప్తున్నారు, అవి కూడా దైవ స్వరూపంతో సమానం. ఆ దైవాన్ని భావించాలని మనకి ఎన్నో రూపాలుగా మనకు ఆదిశంకరాచార్యులు వారు ఇప్పుడు నాగుల చవితిని ఓ పుట్టకు పూజ చేయమన్నారు అంటే పాముకు పూజ చేయమన్నారని పూజ చేస్తున్నాం, కానీ ఆ పాము కూడా దైవ స్వరూపం అని తెలుసుకోవాలనే మనకు చెప్పడం జరిగింది. ఓ వినాయక చవితి కానీ ఏదైనా ప్రతి పండుగ జంతువుల రూపంలో ఉన్న దైవాలకు చేయమన్నారు అనేది అనుకొని మనం పసుపు కుంకుమ వేసుడు కాదు, వాళ్ళని దైవ స్వరూపులుగా మనం ఆరాధించాలి. వాళ్ళని చంపవద్దు, హింసించవద్దు వాటిని అనేది మనం తెలుసుకోవాలి. కానీ మనము కనిపిస్తే చంపుతున్నాం, విగ్రహ రూపంలో పూజిస్తున్నాం. అది చేయకూడదు. శివుడు ఆజ్ఞ లేని చీమ కూడా కుట్టదని పెద్దవాళ్ళు ఎన్నో సార్లు మనం విన్నాం. కానీ పామును చూడగానే భయపడి చంపేస్తాం. ఎందుకంటే అసలు అది శివుడు ఆజ్ఞ ఉంటే మనగా కుడుతుంది అని తెలిసినప్పుడు మనం చంపలేము. చూసినా కానీ దాన్ని మెల్లగా బయటకు పంపించేస్తాం. అంతగా రావాలి మనలో ఆ దైవ స్వరూపం, అన్నిటిలో దైవాన్ని చూసే స్థితి వచ్చినప్పుడే మనము అలాంటి ప్రవర్తన చేస్తాం. ఎలుకలు వచ్చినా చంపేస్తూ ఉంటాం, దోమలైనా అన్ని బిహాటు పెట్టి చంపేస్తుంటాం. ఇవన్నీ ఎందుకు అంటే అజ్ఞానంతో. ఎప్పుడైతే ఆ శివుడాజ్ఞ అనేది సీమైనా కుట్టదు అని తెలుసుకున్నప్పుడు మనం చంపకుండా ఉండగలం. అలా మాట అని తీర్చకపోయినా మొక్కు చెల్లించినట్లే, దైవం విషయంలో తప్పు చేయనట్లే అది పాపమే అవుతుంది. పర్యవసానం వెంటనే కనిపించకపోయినా దాని ఫలితం తర్వాత అనుభవించవలసిందే వస్తుంది, అనుభవిస్తారు కూడా. మనము బాగా చూస్తున్నాం కంటే మన జీవితంలో ఎన్నో జరుగుతున్నాయి. ఆ జరిగినవన్నీ ఒకసారి మనం నెమరు వేసుకుంటే మనకు తెలుస్తుంది మనం ఎక్కడెక్కడ పొరపాటు చేస్తే ఇప్పుడు నేను అనుభవించే ఈ అనారోగ్యం కారణాలు ఏంటి అని విచారణ చేసుకున్నప్పుడు ప్రతి దానికి మనకు సొల్యూషన్ అంటే ఏం చేస్తే ఏం అనుభవిస్తున్నాం అనేది మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇంత ధ్యానం చేస్తున్నాం కదా, మనకు అర్థమవుతుంది. పక్కవారి అర్థమవుతున్నాయి కానీ మనకి మనం అర్థమవుతలేం. మనకు మనం కూడా అర్థం చేసుకున్నప్పుడు ఏ తప్పు చేయకుండా ఉంటాం. పక్కవారి అయితే బాగా అర్థమైతే ధ్యానంలోకి వచ్చిన కొత్తల నుంచి వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, అది తప్పు, వాళ్ళ దాని వల్ల ఇలాంటి అనుభవిస్తున్నారని నేను చాలా అనేదాన్ని అందరినీ. ఎందుకంటే నాకు అర్థమైపోయేది వాళ్ళు ఆ తప్పు చేశారు కాబట్టి ఈ రోజు ఈ శిక్ష అనుభవిస్తున్నారని. కానీ ఇంకా నేను లోతులో ధ్యానం చేస్తుంటే నాకు తెలుస్తుంది, ఆహా నేను కూడా ఎక్కడెక్కడ పొరపాటు చేస్తున్నాను, ఎక్కడెక్కడ ఆ పొరపాటుకి నేను ఈరోజు అనుభవిస్తున్నా కర్మ ఏంటిది అంటే దానికి అర్థమవుతుంది. ఓహో నేను అక్కడ పొరపాటు చేశాను తెలియగా. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఉంటాం కానీ వెంటనే గుర్తు వస్తుంది. అందుకే సార్ ఏం చెప్తుంటే భావంలో మనకి ఏ భావమైనా ఉండని, కానీ తర్వాత మనము మాట్లాడేటప్పుడు కొంచెం వెనుకతో మాట్లాడినప్పుడు ఆ భావాన్ని పక్కన పెట్టేసి మన మాట మృదు స్వభావంగా ఉంటుంది. ఆ ఎరుక రావాలి అంటే ఖచ్చితంగా ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తేనే మాట మీద ఎరుక వస్తుంది. పత్రిసార్ అంటే నీ భావంలో ఏదైనా ఉండని అదే చెప్తాడు. వాడిని తిట్టాలనుకున్నావా తిట్టేసే, ఒకరితో ఆనందంగా ఉన్నట్టు భావించుకో, కానీ నీ శరీరం వెళ్ళద్దు అక్కడికి. అంటే మన మనస్సు మన చేతిలో మన కంట్రోల్లో ఉండాలి, మనస్సు కంట్రోల్లో మనం ఉండకూడదు అని మన పత్రిక చెప్పారనమాట. మనం ఎప్పుడు మన మనస్సుని మన కంట్రోల్లో ఉండుకోవాలి. అయితే ఏదో ఊహించుకున్నాం మళ్ళీ ఏమనిపిస్తుంది, ఓహో ఇది ఎందుకు వచ్చింది నాకు, ఓ ఇట్లా వచ్చిందా, సరే సరే మనం మాత్రం బయటకు అనొద్దు అని. ఎప్పుడు వస్తుంది ఆ శక్తి? బాగా సాధన చేసినప్పుడే శక్తి వస్తుంది. ఎందుకంటే ఆపే శక్తి మన లోపల ఏది అనుకుంటుంది, ప్రేమ అయితే ప్రేమ, కోపం అయితే కోపం, ఎదుటి వాళ్ళని అనేసేదాకా మనకి లోపల ఇబ్బుకి వస్తుంది. అది ధ్యానం చేయకముందు, ఈ మనసు స్థిరం కాకముందు ఈ మనస్సుకు శక్తి ఉన్నది. ఎప్పుడైతే ఆత్మశక్తి పెంచుకుంటామో అప్పుడు మనకు శక్తి వస్తుంది.
తెలుస్తుంది. మనము ఏదన్నా లోపల అనుకున్నా వెంటనే తప్పు, అందరూ దైవ స్వరూపాలే బట్టి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది తప్ప వాళ్ళలో ఆ దైవమే ఉంది అని తెలుసుకున్నప్పుడు మనము ఏమనకుండా ఆపగలుగుతాం. అలా ఆపగలిగినప్పుడు మనం ఏదైతే ఆచరిస్తున్నామో ఇతరులకు చెప్పినప్పుడు వాళ్ళు విన వినగలిగే వినగలుగుతారు. లేదంటే మన మస్తు చెప్పినావమ్మ, నువ్వు చేసేది ఒకటి చెప్పేది ఒకటి అనేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆత్మస్వరూపులే కదా. ఏదో జన్మలు తక్కువండి వాళ్ళకి ఈ జ్ఞానం అందుకోలేకపోతున్నారు. కానీ వాళ్ళు కూడా దైవ స్వరూపాలని మన పత్రిజీ కూడా కర్మ చేయడము చేయకుండా ఉండడము కాదు. ఏదైనా కర్మ చేయండి, దాని వల్ల నేర్చుకుంటారు. ఖాళీగా కూర్చునే కంటే కర్మ చేయాలి అని చెప్తారు. ఎందుకంటే కర్మ చేసినాం అనుకో దాన్ని అనుభవిస్తాం. అనుభవించినప్పుడు ఈ కర్మ చేయకూడదు అని మనకు తెలుస్తుంది. అప్పుడు తెలిసినప్పుడు ఆ కర్మ ఇంకొకసారి చెయ్యవు. అంటే మనకి ఇప్పుడు ఈ రోజు చూడండి 350 జన్మలు దాటినామని చెప్తున్నారు సార్. నిజమే. ఎందుకంటే మనకిప్పుడు తినే వాళ్ళని చూసినా తినకూడదు అని తెలుస్తుంది. ఇంతకుముందు తిట్టేవాళ్ళం. మేమైతే శాకాహారులం, మీరైతే మాంసం తింటారు, మీరు మంచి వాళ్ళు కాదు, నేను చెడ్డవాళ్ళని, నేను మంచిదాన్ని మీరు చెడ్డవాళ్ళు అని ఒక భావనలో ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఓహో మనకు 350 జన్మలు దాటినాయి కాబట్టి మన గురువుల మాట వింటున్నాము కాబట్టి మనం ఆచరిస్తున్నాము. అంటే వాళ్ళు ఇంకా ఒక 50 జన్మలు 100 జన్మలు తక్కువలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. అందుకనే వాళ్ళని నో జడ్జిమెంట్ నో కామెంట్స్ అనేది ఇప్పుడు అర్థమైంది. సార్ చాలా సార్లు చెప్తుండే నో జడ్జిమెంట్ నో కామెంట్స్ అని. కానీ మనం ఆచరించామా అంటే ఆచరించలేం. ధ్యానం చేయలేమంటే చేశాం. కానీ మనసు శుద్ధి కాక మనకి ఆత్మశక్తి లేక మనము ఏదంటది అనేసేవాళ్ళం. అప్పుడు అన్నప్పుడు ఏమైంది, ఇంత సాధన చేసి ఆ శక్తి కోల్పోయే వాళ్ళం. ఇప్పుడు ఏమైతుంది, ఓహో వాళ్ళు ఇంకా 100 జన్మలు తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు అలే ప్రవర్తిస్తారు. ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ విధంగానే వాళ్ళు ప్రవర్తన ఉంటుంది. 10th క్లాస్ వాళ్ళ ప్రవర్తన వేరే ఉంటుంది. వాళ్ళ బుక్స్ వేరే ఉంటాయి. అన్ని వేరే ఉంటాయి. టీచర్ వేరే ఉంటుంది. అన్ని వేరే ఉంటాయి అనేది మనము గ్రహించుకుంటున్నాం. ఈ ధ్యానంలోకి వచ్చి కూడా సార్ దగ్గరకు వచ్చి కూడా కొంతమంది తప్పుకుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళకు 10th క్లాస్ బుక్స్ నచ్చుతాయి కాబట్టి వాళ్ళు అంతే వెళ్తారు. ఎందుకు బాధపడాలా? నాకైతే అదే అనిపిస్తుంది. ఓహో ఏం పర్వాలేదు, ఓ జన్మ 2 జన్మలు ఒక వెనుకగా ఉన్నారేమో, అందుకే వాళ్ళు ఇంత దాకా వచ్చి కూడా మళ్ళీ తిరిగి వెళ్తున్నారు అన్న భావనే ఉంటుంది తప్ప ఎవరి మీద దేశం అనేది మనం పెంచుకోము. నో జడ్జిమెంట్ నో కామెంట్స్ అలా తయారవుతాం. ఎప్పుడు అంటే ఇదంతా జ్ఞానం తెలుసుకున్నప్పుడే అలా ఉండగలుగుతాం. కానీ ఉత్తుత్త మాటలు చెప్పినంత మాత్రాన మనము ఉండలేము. దీనికి అంతటికి అంటే ఒకటే క్లాసులో చదువుకున్నా కూడా కొంతమంది మంచి మార్కులు తెచ్చుకొని పాస్ అవుతారు. కొంతమంది సామాన్యమైన మార్కులు తెచ్చుకుంటారు. కొంతమంది తక్కువ మార్కులు తెచ్చుకుంటారు. ఎందుకు అంటే వాళ్ళు గురువు మాట అంటే టీచర్ ఏదైతే ఇక్కడ చెప్పినప్పుడు శ్రద్ధగా విని ఇంటికి తర్వాత హోంవర్క్ వేసుకోమంటది టీచర్. మళ్ళీ ఏమంటది, దాన్ని 1కి 2 సార్లు చదువుకోమంటది. అవన్నీ చేసిన వాళ్ళు ఫస్ట్ మార్కులు వస్తాయి. ఏదో విన్నాము టీచర్ చెప్పింది సరే ఏదో హోంవర్క్ రాశాము తిరిగి అక్కడ చూపించాలి కాబట్టి రాసుకపోయి ఇచ్చాము అనే వాళ్ళు మధ్యస్థం మార్కులు వస్తాయి. లేదు ఆమె చెప్పినంత మాత్రం నేను ఏం రాసుకపోవాలా అని వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తూ క్లాస్ లో కూర్చున్నప్పుడు వాళ్ళకి ఫెయిల్యూర్ అయిపోతారు. అలాగనే మన ఈ క్లాసులలో కూడా మనం గురువు చెప్పింది తూచా తప్పకుండా సార్ ఏం చెప్తున్నారు, రాసుకోమంటున్నారు, మళ్ళీ మననం చేసుకోమంటున్నారు. మన సాధన తీవ్రంగా పెంచుకున్నప్పుడు నీ శక్తి పెరిగినప్పుడు నువ్వు ఆచరిస్తావు అని చెప్తున్నారు. ఆచరించినప్పుడు మనం దాన్ని కర్మ కిందికి లెక్కించబడకుండా బాధ్యతాయుతంగా దాన్ని చేసుకుంటే అప్పుడు మనకి బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించినప్పుడు నిత్యానిత్య వస్తు వివేకం తెలుసుకోగలుగుతాం. తెలుసుకున్నప్పుడు దాన్ని మనము ఏది అవసరం లేదు అని మనకు తీసుకోము, హృదయంలోకి తీసుకోము. ఇంద్రియాల ద్వారా మనం అన్ని స్వీకరించి మనసు తప్ప చెప్తాం కాబట్టి మంచి విషయాలని తీసుకొని చెడ్డ విషయాల్ని వదిలేయాలి అని మనకు బుద్ధ భగవానుడు చెప్తాడు. 99
తప్పులు ఎదుటి వారిలో ఉన్నా ఒక్కటైనా మంచి ఉంటుంది. ఆ మంచిని మీరు గ్రహించండి. మనలో 99 మంచి ఉన్నా ఒక చెడు ఉంటే దాన్ని సరిచేసుకోండి అని బుద్ధ భగవానుడు మనకు చెప్పారని ప్రతిరోజు మనకు అమ్మ చెప్తూ ఉంటారు. అలా మనము ఏది ఏంటిది సరి చేసుకోవాలని చేసుకుంటూ ఉంటే మనము చాలా బాగా ఉంటాము. అనుకున్నది మనం నిలబెట్టుకోగలుగుతాము. అలా మాటలు ఈ విషయంలో జాగ్రత్త వహించి ఎరుకతో మాట్లాడండి. అందుకే పత్రి గారు నీ నోటి మాటే నీది నుదిటి మీద రాత అన్నారు. అందుచేత తెలుసుకోండి, మాటల విషయంలో నష్టపోకూడదు. జాగ్రత్తగా ఉండాలన్నా ఎరుకతో మాట్లాడాలి. ఎవరైనా సరే ధ్యానం చేయాలి. ధ్యానం చేసే కొద్దీ మాటపై ఎరుక కలుగుతుంది. మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దాంతో పాటు వీలైనంత మౌనం కూడా పాటించాలి. అవసరమైనంత వరకే మాట్లాడాలి. అప్పుడు మాట మీద పట్టు వస్తుంది. జాగ్రత్తగా మాట్లాడతారు. అందుచేత ధ్యానం చేయండి. అసలైన మొక్కు అర్థమవుతుంది. మన మొక్కు ఏంటిది అనేది అసలైనది అర్థమవుతుంది. మనకు అసలైనది ఏంటిది? మనము భగవంతుణ్ణి చేరడమే అసలైన మొక్కు. దైవాలమని మనం తెలుసుకోవడమే, ఆ తెలుసుకున్న దాన్ని మనం దైవంగా ఎదగడం కోసం ప్రయత్నం చేయడమే అసలైన మొక్కు. మొక్కు అంటే దైవాలమై ఇక్కడ భూమి మీదకి వచ్చి దైవాలం కాదు, నేను దేహాన్ని అనుకుంటూ ఈ ప్రపంచమైన మాయలో పడిపోతూ అది ఇది ఇది కరెక్ట్ అది కరెక్ట్ లేదంటూ జడ్జిమెంట్ చేస్తూ జీవిస్తూ ఉంటే ఎప్పటికి మనము దైవాలుగా ఎదగలేము. వచ్చిన క్లాసుని మనము ఇదే క్లాసుని ఈ సంవత్సరమే పూర్తి చేయాలి అంటే ఎంతో గురువు ఏ చెప్తున్నాడో అది శ్రద్ధగా విని ఆయనని పూర్తి విశ్వాసంతో మనము నమ్మి సాధన చేయాలి. చేసినప్పుడే మనము దైవాలమన్న ఆ ఎరుక వచ్చి దైవంగా జీవించగలుగుతాం. చెప్తున్నాడు, దైవం అంటే ఎలా ఉంటది? బ్రహ్మమే మనం అని ఎన్ని విషయాలు మనకు చెప్తున్నారు చూడండి. ఇక్కడ మొన్న కర్తాలో చెప్పినది ఒక చిన్న ఉపమానం. పాముకి రంపం తగులుతుందట. తగిలినప్పుడు కోపంతో ఏం చేస్తుంది? రంపంని కొరుకుతుంది పాము. ఆ పాము కొరికినప్పుడు ఆ నోటికి రంపం తగిలి రక్తం వారి బాధ, నొప్పి అవుతుంది. నొప్పి అయినప్పుడు ఏం చేస్తుంది? ఆ రంపాన్ని చంపాలని రంపం చుట్టూ చుట్టుకొని దాన్ని చంపాలనుకుంటది రంపాన్ని పాము. అప్పుడు ఏమవుతుంది? ఆ రంపం అంతా గీరుకపోయి పామే చనిపోతుంది. అంటే ఇక్కడ మనం కూడా ఈ సంసారంలో పడి, అంటే ఈ ప్రాపంచక విషయాల్లో పడి దీన్ని మనం దీన్ని ఏంది అని తెలుసుకొని కూడా ఇంకా దీన్ని ఏదో సాధిద్దాం, నేను ఇది జన్మల్నే ఇదంతా చేసేసుకుంటా అనుకుంటూ ఇందులో తెలుసుకుంటాం అనుకుంటా అందుకే లోపలికి వెళ్ళిపోతూ దానిలోనే ఇరుక్కపోతున్నాం. ఎంతకీ దాని నుంచి బయటపడలేక అందులోనే రంపంలాగా కూసుకొని పోతున్నాం అని మనకి ఉదాహరణ ఇవ్వడం జరిగింది. ఇంకా భగవంతుడి వైపు మనము దృష్టి ఉంచితే ఆటోమేటిక్ గా బంధం నుంచి దూరం అవుతామని మన పత్రిక చెప్తూ ఉంటారు. దానికి ఏంటంటే తూర్పుకు మనం ప్రయాణం చేస్తుంటే ఆటోమేటిక్ గా పడమర దూరం అవుతుంది. మనం పడమర దూరం చేద్దాం అని అన్న కూర్చుంటే ఏమి దూరం కాదు. మనం ఎప్పుడైతే తూర్పుకు ప్రయాణం చేస్తామో పడమర అన్నది దూరం అవుతుంది. అంటే ఆత్మ మీద దృష్టి ఉంచితే ఈ ప్రపంచం అనేది ఆటోమేటిక్ గా దూరం అవుతుంది తప్ప ఈ ప్రపంచం నుంచి బయటపడాలి అని కూర్చుంటే ఏమీ లాభం లేదు. అందుకే తీవ్ర ధ్యాన సాధన చేయాలి. అందుకే ఇక్కడ ఉంటే కూర్చుంటే సాధన అంతగా చేయలేము. ఏదో ఎవరు సంసారం అయినప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు వస్తుంటారు, ఎవరో ఒకరు మాట్లాడిస్తుంటారు. మనం ఎంత కూర్చున్నా 3 గంటలను పెట్టుకున్నా ఎవరో ఒకరు లేపుతా ఉంటారు. అందుకని మనం భీమవరం వెళ్తే చాలా సాధన చేయగలుగుతాం. నేను కూడా అంతకుముందు నా వల్ల ఏమవుతుందని నేను వెళ్ళేదాన్ని గాను భీమవరం. ఒక 2 సంవత్సరాల నుంచి నేను భీమవరం వెళ్తే నా మనసు ఎలాంటి ఆలోచనలు చేస్తుంది, నేను మాట ఎలా మాట్లాడగలుగుతున్నాను అనేది చాలా బాగా అర్థమైంది.
తెలిసినా కూడా ఎవరిని అనకూడదన్నా కూడా లోపల నుంచి ఊరికి వచ్చేది, ఎదుటి వారిని తిట్టేదాన్ని. మా ఆయన ఏదన్నా అంటే ఎదురుగా మాట్లాడేదాన్ని. అంటే తిట్టుకు తోబుట్టు పుట్టించవద్దు అంటదమ్మా. అలా తిట్టుకు తోబుట్టు పుట్టించేదాన్ని. తెలుసు వద్దని తెలిసినా కూడా అలా చేసేదాన్ని. ఎప్పుడు తెలుసుకు ఎప్పుడు అర్థమవుతుందంటే అర్థమవుతుంది, కానీ ఆచరించలేకపోతాం. ఎప్పుడైతే మన శక్తి పెంచుకుంటామో మనం ఆచరించడానికి వీలవుతుంది. శక్తి పెరగాలంటే ఖచ్చితంగా తీవ్ర ధ్యాన సాధనకే సాధ్యం తప్ప ఇంకా వేరే ఏది చేసినా సాధ్యం కాదు. దానికి జ్ఞానం కూడా అవసరం. పక్షికి రెండు రెక్కల్లాగా జ్ఞానము ధ్యానము రెండు అవసరమే అని మన అమ్మ చెప్తూ ఉంటారు. ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ధ్యాన జగత ఈ జూమ్ పేరు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మ.